హలో అండి. నేను ప్రతి నెల అమావాస్య పూజ చేసుకుంటున్నానండి. ఈ పూజా విధానాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో భాగంగా మనకు పూజా సామాగ్రితో పాటు మనకు రూపాయి కాయిన్స్ చాలా ముఖ్యమైనవండి. అమ్మవారి లక్ష్మీదేవికి రూపాయి కాయిన్స్తో మనం పూజ చేసుకుంటామండి. 108 రూపాయి కాయిన్స్, ఏ రూపాయలైనా పర్వాలేదు, రూపాయి కాయిన్స్ అండి తీసుకొని అమ్మవారి అష్టోత్తరము చదువుతూ అమ్మవారి ముంగట ఈ రూపాయి కాయిన్స్ పెట్టాలి. మనకు వీలైతే మన దగ్గర ఉంటే కామాక్షి దీపాన్ని కూడా మనము వెలిగించుకోవచ్చు. అన్ని పుష్పాలతో పాటు మనకు ఒకవేళ దొరికితే ఆ దొరికిన సమయంలో మనకు తామర పువ్వులను కూడా మనము ఉపయోగించుకోవచ్చు. మనకు అన్నీ అని ఏం లేదండి, మన శక్తి కొద్దీ మనం పూజ చేసుకోవచ్చు. ఈ పూజకు ముఖ్యమైనవి రూపాయి కాయిన్స్, బెల్లమన్నం నివేదన, కామాక్షి దీపం మనం పెట్టుకోవడము. ఇలా మనం పూజ చేసుకుంటే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మీ ఇష్టం అండి, ఇన్ని నెలలనేం లేదు. నేనైతే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు బాగుంది కాబట్టి నేను అలానే కంటిన్యూ చేసినాను. మీరందరూ కూడా ఈ పూజ చేసుకొని ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణ ఫలితాన్ని పొందాలని చెప్పి ఆశిస్తున్నానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో ధూపం వేసుకోవాలండి. ఈ సాంబ్రాణి ధూపము, ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది.